బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దంపతులు చిన్న కుమారుడు మార్క్ శంకర్తో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. ఇటీవల సింగపూర్లోని మార్క్ శంకర్ చదివే స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగి అతనికి గాయాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్క్ శంకర్ను హాస్పిటల్లో చేర్పించి కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేశారు. దీంతో తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ను పవన్ కళ్యాణ్ ఎత్తుకుని ఎయిర్పోర్ట్లో కనిపించారు. అటు తన భార్య కూడా పక్కనే ఉంది. సమ్మర్ వెకేషన్ నిమిత్తం సింగపూర్ వెళ్లిన మార్క్ శంకర్ అక్కడ ఓ పాఠశాలలో సమ్మర్ కోర్సులో చేరారు. అతడి కోసం లెజినోవా కూడా సింగపూర్ వెళ్లారు. ఓవైపు పార్టీ, మరోవైపు ప్రభుత్వ పాలన నేపథ్యంలో పవన్ మాత్రం సింగపూర్ వెళ్లలేదు. అయితే ఈ నెల 8న పవన్ అరకు పరిధిలోని గిరిజన గ్రామాల పర్యటనలో ఉండగా సింగపూర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడటం తెలిసిందే. అయినా కూడా గిరిజన గ్రామాల పర్యటనను ముగించుకున్న తర్వాతే తన సోదరుడు చిరంజీవి దంపతులతో కలిసి పవన్ సింగపూర్ ఫ్లైట్ ఎక్కారు. అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కాగా అగ్ని కీలక నేపథ్యంలో ఎగసిన పొగలను పీల్చిన మార్క్ శ్వాస సంబంధిత సమస్యతో ఒకంత బాధపడ్డారు. ఈ క్రమంలో 3 రోజుల పాటు సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న మార్క్ మొన్న సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత ఓ రోజు పాటు సింగపూర్లోని మార్క్కు రెస్ట్ ఇచ్చిన పవన్ శనివారం హైదరాబాద్ తిరిగి ప్రయాణమయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఎయిర్పోర్ట్లో దిగిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దంపతుల చిన్న కుమారుడు మార్క్ శంకర్తో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. ఇటీవల సింగపూర్లోని మార్క్ శంకర్ చదివే స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగి అతనికి గాయాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్క్ శంకర్ను హాస్పిటల్లో చేర్పించి కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేశారు. దీంతో తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ను పవన్ కళ్యాణ్ ఎత్తుకుని ఎయిర్పోర్ట్లో కనిపించారు. అటు తన భార్య కూడా పక్కనే ఉంది. సమ్మర్ వెకేషన్ నిమిత్తం సింగపూర్ వెళ్లిన మార్క్ శంకర్ అక్కడ ఓ పాఠశాలలో సమ్మర్ కోర్సులో చేరారు. అతడి కోసం లెజినోవా కూడా సింగపూర్ వెళ్లారు. ఓవైపు పార్టీ కార్యక్రమాలు, మరోవైపు ప్రభుత్వ పాలన నేపథ్యంలో పవన్ మాత్రం సింగపూర్ వెళ్లలేదు. అయితే ఈ నెల 8న పవన్ అరకు పరిధిలోని గిరిజన గ్రామాల పర్యటనలో ఉండగా సింగపూర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం, ఆ ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడటం తెలిసిందే. అయినా కూడా గిరిజన గ్రామాల పర్యటన ముగించుకున్న తర్వాతే తన సోదరుడు చిరంజీవి దంపతులతో కలిసి పవన్ సింగపూర్ ఫ్లైట్ ఎక్కారు. అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కాగా అగ్ని కీలలు నేపథ్యంలో ఎగసిన పొగలను పీల్చిన మార్క్ శ్వాస సంబంధిత సమస్యతో ఒకంత ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో 3 రోజుల పాటు సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న మార్క్ నిన్న సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత ఓ రోజు పాటు సింగపూర్లోనే మార్క్కు రెస్ట్ ఇచ్చిన పవన్ శనివారం హైదరాబాద్ తిరిగి ప్రయాణమయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఎయిర్పోర్ట్లో దిగిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.